నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వినికొండ మండలంలోని గోకనకొండ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు వేర్వేరు ఘటనలో ఇద్దరు యువకుల మృతి చెరువులో పడి ఒకరు రోడ్డు ప్రమాదంలో మరొకరు దుర్మరణం వినికొండ మండలంలోని గోకనకొండ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించగా వినికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామస్తుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపుగా కుందిర్తి దగ్గర నుంచి హైవేకి నేషనల్ హైవేకి చెందుతుంది. ఇటు నుంచి కూడా హైవేకి అనంతపురం అమరావతి హైవేకి చెందే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఊరికి అందుకే మంచి గుర్తింపు మంచి గౌరవం వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ బిడ్డల చదువులు కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇవన్నీ కూడా రైతు భరోసా కానీ వాహన మిత్ర కానీ కాపు నేస్తం 15,000 రూపాయలు ఇవ్వటం కానీ అందరికి కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా మన ప్రధాన ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధికి మనం అందరం సహకరించాలి అన్నదే మన యొక్క అభిప్రాయం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గతంలోనండి ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. వినుకొండ కష్టాలు, వినుకొండ సమస్యలు, వినుకొండ అభివృద్ధిని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు వినుకొండకి అన్ని విధాల ముఖచిత్రం మారుతుంది. గోకనకొండకు ఒకవైపు నేషనల్ హైవే రోడ్డు, మరి అనంతపురం నుంచి మన అమరావతి వరకు ఆ హైవే రోడ్డు కూడా మీకు అందిస్తాం. అందులో ఇది కనెక్షన్ ఉంటుంది అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదే మాట మనం చెప్తున్నాం, పని చేస్తున్నాం. అవతాతలకి గతంలో ఉన్నారు 1000 రూపాయలు ఇచ్చారు గతంలో ప్రభుత్వం. ఈరోజు 1000 రూపాయల కాడికి వాళ్ళు 4 సంవత్సరాల 8 మాసాలు 1000 రూపాయల కాడికి పెన్షన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది ఆ రోజు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా 39 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం 2,500 రూపాయల కాడ నుంచి 6 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అబద్ధాలు చెప్పకూడదు. ఎవరు కూడా అబద్ధాలు చెప్తారు తెలుగుదేశం వాళ్ళు. ఆ అబద్ధాలు మానుకునేంత వరకు వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు మారరు. వాళ్ళు మాటలే చెప్తారు కానీ పని చేయరు. ఇవాళ ఈ ఊర్లో ఎందరో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని వినుకొండ బోస్బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 3వ రోజు అమ్మవారు మహేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 50 మంది మహిళలతో కలశాల ఊరేగింపు, వేద పఠనం తరువాత 200 మంది మహిళలతో 1,00,000 కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు వినుకొండ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మిత్తింటి కృష్ణాంజనేయులు పేర్కొన్నారు. సాయంత్రం సురేఖ బృందం వారిచే 50 మంది చిన్నారులతో నిర్వహించిన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది. జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. ఈరోజు దేవి శరన్నవరాత్రులు ప్రారంభమై 3వ రోజు తదియ. ఈ 3వ రోజు కార్యక్రమాలు పూర్తిగా వస్తున్నాయి. ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరిగినాయి. భద్రతా మండలి పీఠం, త్రికాల అర్చనలు, కలశాలతో ఊరేగింపు, సహస్రనామార్చన, మహాన్యాస పారాయణము, ఏకాదశ రుద్రాభిషేకము,
అట్లానే చండీ సప్తసతి పారాయణము, సూక్త పారాయణము, వేద పారాయణము, నవగ్రహ జపాలు, లక్ష కుంకుమార్చన మహిళలచే, అట్లానే 8 నుంచి 9 వరకు జగద్గురు పీఠం వారిచే వేద పఠనము, అట్లా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ఇంకొక అరగంట గంటలో 9:30కి నవహారతులు కూడా జరుగుతాయి. ఇట్లా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు, పూజలు ఇవన్నీ కోలాహలంగా, అంగరంగ వైభవంగా, కిక్కిరిసిన భక్తజనులతో జరుగుతూ ఉన్నాయి. ఈ పూట యోగచాప్ లెజిన్స్ తోటి 50 మంది చిన్నారులతో కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది. అది కూడా వీడియో తర్వాత ప్రదర్శింపబడుతుంది. కాబట్టి ఈ ఇంకా 7 రోజులు దశమి వరకు 5వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉంటాయి. అందరూ పురజనులందరూ వచ్చేసి అమ్మవారి దర్శించుకొని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ఆర్యవైశ్య సంఘం పాలక మండలి. ఈరోజు దేవి నవరాత్రిలో సందర్భంగా 3వ రోజు. ఈరోజు ఉమామహేశ్వరి అలంకారం జరుగుతుంది. ఉమామహేశ్వరి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిది ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో వారికి సిద్ధింపజేస్తుంది. అలాంటి ఉమామహేశ్వరి అలంకారం 3వ రోజు జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రిలో భాగంగా రోజు లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఈరోజు 200 పైన సుమారు మహిళలు పాల్గొని దిగ్విజయం చేశారు. అలాగే మధ్యాహ్నం పూట కార్యక్రమాలు, అలాగే సాయంత్రం ఇప్పుడు ఈ రోజున చిన్నపిల్లలతో చిన్నారులతో యోగా చాప్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ప్రజలకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. అలాగే కాలక్షేపం కోసం ప్రజలు ప్రతి ఒక్కరూ ఊర్లకి అన్ని తిరుగుతున్నారు. కానీ వినుకొండలో అమ్మవారి ప్రతిష్ఠ ఏందో అందరికీ తెలుసు. అమ్మవారికి ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడి ఏదనుకున్నారో అది సంవత్సరంలో తీరుతుంది. తర్వాత మొక్కుబడులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వాసవి కనికా పరమైన అమ్మవారు మన వినుకొండ ఉండటం మనంతా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కుటుంబాలతో వచ్చి కుంకుమార్చన పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ వాసవి అమ్మవారు కృప పాత్రలు అవుతారని కోరుకుంటూ అందరూ విరివిగా అందరూ వచ్చి వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. ఇట్లు ఆర్వై సంఘం వినుకొండ. వినుకొండ ఆర్టీసీ డిపోకు నూతనంగా వచ్చిన ప్రైవేట్ ఎయిర్ బస్సును వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆర్టీసీ డిఎం స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుభిక్షమన్నారు. బస్సులు ఆర్టీసీలో తిప్పేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారని, తద్వారా మరికొందరికి ఉపాధి కూడా కలగడం జరుగుతుందన్నారు. ఆర్టీసీలో అన్ని విధాల ఎయిర్ బస్సెస్కి ఒక అవకాశం కల్పించారు. కొందరు అన్ఎంప్లాయ్గా ఉండే వాళ్ళకి, కొందరు కావాలని మేము కూడా ఆర్టీసీకి మంచి
బెనిఫిట్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటూ హైర్ బస్సుల్ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఎవరైనా పెట్టుకోవచ్చు, వారికి మంచి అవకాశం ఇస్తారు. వారు అన్ని విధాల ఆర్టీసీ వారి సేవలు ప్రభుత్వం తరపు నుంచి ఆటోలు వీటన్నిటికంటే కూడా అన్నిటికీ బాగా సేఫ్టీగా ఉండే బస్సులు, బస్సు సౌకర్యం కానీ బస్సుల్లో ప్రయాణం కానీ చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ నాయకులకి, మీడియా ప్రతినిధులకి, మరి అసోసియేషన్ లీడర్లకి అందరికీ కూడా వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు మంచి పరిణామమైన రోజు. మరి ఇలా ఒక హైర్ బస్సుని వినుకొండ నర్సరావుపేట రూట్లో మరి ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఇనాగరేషన్కి మన ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినారు. మరి ఇంకా కొన్ని బస్సులు కూడా రాబోతున్నాయి. మరి ఈ యొక్క వినుకొండ డిపో పురపాల ప్రజలకి మరి ఇలాంటి బస్సులు రావడం మంచి శుభ పరిణామం. మరి ఈ బస్సుల్ని ఈ యొక్క వినుకొండ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం తుగ్లక్ చర్య అని నర్సరావుపేట పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ టీడీపీ నేతలు వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ రిలే దీక్ష కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంను తప్పుపట్టారు. పేరు మార్పు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం వెంటనే పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ పేరు మార్చాలనే నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఇది ఒక తుగ్లక్ చర్య. ఎన్నో ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఈరోజు యూనివర్సిటీ పేర్లు మార్చటాలు, సంక్షేమ పథకాలు అన్న ఎన్టీ రామారావు గారితో పేరుతో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మార్చడం, ఇదేనా ఈ ప్రభుత్వం చేస్తుంది? యూనివర్సిటీ మార్పుకు మీకేం హక్కు ఉంది? హెల్త్ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది ఎవరు? అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడితే ఈరోజు మార్పు చేయాలనే నిర్ణయం చాలా నీచం. ఏ ప్రభుత్వం అయినా సాంప్రదాయాలను గౌరవిస్తుంది, మహనీయులను గౌరవిస్తారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాంప్రదాయాలను తొంగలో దొక్కేస్తా ఉన్నారు. మహనీయులను కూడా వాళ్ళ గౌరవాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తా ఉంది ఈ తుగ్లక్ ప్రభుత్వం. ఏం అర్హత ఉందండి వైఎస్ఆర్ పేరు పెట్టడానికి? హెల్త్ యూనివర్సిటీకి ఏర్పాటు చేసింది ఎన్టీఆర్, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఈరోజు వైఎస్ఆర్ పేరు పెట్టడానికి సిగ్గు లేదా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి? సిగ్గు, లజ్జ, బిడం ఉంటే ఎవరైనా ఇట్లా మారుస్తారా? కొత్తగా మీరు మెడికల్ కాలేజీలు పెడుతున్నారుగా, వాడికి పెట్టండి. 2 కాలేజీలు కాకపోతే 4 కాలేజీలు పెట్టుకోండి. కొత్తగా పెట్టే కాలేజీలకి, మీ ప్రభుత్వాలలో ఏర్పాటు చేసే కాలేజీలకి పెట్టుకోండి. మీరు ఎవరో ఎన్టీఆర్ టైంలో అభివృద్ధి చేసిన కాలేజీకి ఆయన పేరున్నదాన్ని మార్చడానికి మీ ఏం నైతిక హక్కు ఉంది మీకు మార్చడానికి? హెల్త్ యూనివర్సిటీ 400 కోట్ల నిధులు పక్కదారి పట్టించి దోచుకున్నారు కదా. 400 కోట్లు హెల్త్ యూనివర్సిటీ నిధులు దోచుకున్న మీకు సిగ్గుందా పేరు మార్చుకోవడానికి, మీరు పెట్టుకోవడానికి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు 400 కోట్లు వాడుకు తప్పి ఈరోజు మళ్ళీ పేరు మార్చాలనుకోవడం చాలా దుర్మార్గం. అసలు ప్రజా సమస్యలు ఎందుకు గాలి కొదిలేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమో హెల్త్ మినిస్టర్ అంట, ఆమెకి హెల్త్ గురించే తెలియదు. ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె కూడా దీని గురించి ఆయన ఏదో డాక్టర్ కాబట్టి ఆయన పేరు పెట్టారంట. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం, మంత్రి మాట్లాడటం చాలా హేయమైనటువంటి చర్య.
ఈరోజు పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం. ఇది ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతాం హెల్త్ యూనివర్సిటీకి. గౌరవంగా ఇప్పుడే మీరు వెనక్కి తీసుకోండి. మళ్ళీ ఎన్టీఆర్ పేరుని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన దీక్షలో కూర్చొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని, మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలి. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి ఆత్మగౌరవం. దేశంలోనే మొట్టమొదటి సంక్షేమ పథకాలకి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గనుడు అన్న ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు అర్థం. అలాంటి ఎన్టీఆర్ పేరు మార్చాలని చూస్తారా? ఖబర్దార్, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మూల్యం చెల్లించుకో తప్పదు ఈ ప్రభుత్వం. దసరా నవరాత్రి ఉత్సవాలు వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నవరాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమాలు 4వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు పూజా కార్యక్రమాల్లో ఉన్న పూజ్యశ్రీ హిమాలయ గురూజీని పాణ్యం ఎమ్మెల్యే కరసాని రాంభూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏర్పాట్ల వివరాలు, పూజా కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఆయన ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 5వ రోజు గురూజీ అఘోర బాష్ప పూజ చేయనున్నారని, మహాహారతిచే జరుగుతున్నట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. 3వ రోజు సాయంత్రం భక్త బృందంచే నిర్వహించిన భజన కార్యక్రమానికి పూజ్యశ్రీ హిమాలయ గురూజీ హాజరై తిలకించారు. జై గురుదేవ్. పూజ్యశ్రీ హిమాలయ గురుదేవుల వారి నిర్వహణలో విఠంరాజుపల్లి సాయి బృందావనం చిన్న షిరిడిలో జరుగుతున్న ఈరోజు శరన్నవరాత్రులు ఈరోజు 4వ రోజు. ఉదయం 6 గంటల నుంచే కార్యక్రమాలు బిగినైనాయి. ఉదయం 6 గంటలకి కుంకుమ పూజ, కుమారి పూజ, తదనంతరము ఇప్పుడు మహాచండీ యాగము ప్రారంభమైంది. దీని అనంతరము సాయంకాలము మహాచండీ యాగానంతరము పూర్ణాహుతి జరుగుతుంది. 1 గంటకి పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంకాలము ఈరోజు 6 గంటలకి మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. రేపు మన హిమాలయ గురుదేవుల వారు అఘోరాలో అఘోర భస్మ పూజ మరియు ఆ అఘోర భస్మ పూజ అనంతరము హారతి కూడా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాల్పడవలసిందిగా కోరుచున్నాము. జై గురు.
వినుకొండ పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పక్క వీధిలో ఉన్న వాసవి లక్ష్మీ పరమేశ్వరి మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో చోరీ జరిగింది. షాపు యజమాని చెప్పిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో షట్టర్ తాళం పగలగొట్టి షాప్లోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న 70,000 రూపాయలను దొంగలు అపహరించుకొని పోయినట్లు తెలిపారు. షాపులో ఎటువంటి సామాను పోలేదని, కేవలం డబ్బు మాత్రమే పోయిందని షాపు యజమాని నరసింహారావు వెల్లడించారు. జరిగిన ఘటనపై 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. జనరల్గా నేను పెద్ద అమౌంట్ పెట్టేస్తాను సార్. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెంది మరొక యువకుడికి గాయాలైన సంఘటన ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామ చెరువు సమీపాన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సంఘటన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా పొదిలి మండలం చల్లవారిపాలెం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బత్తుల శ్రీకాంత్, 22 సంవత్సరాల బత్తుల రాంబాబు జీవనోపాధికి భవన నిర్మాణం పనుల నిమిత్తం తెలంగాణ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈపూరు మండలం కొచ్చెర్ల చెరువు టర్నింగ్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో రాంబాబు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా శ్రీకాంత్కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కి సమాచారం అందించగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు శ్రీకాంత్ను తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వినుకొండ గుర్రం జాషువా సాంస్కృతిక సమాఖ్య సభ్యులు గుర్రం జాషువా 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు సన్మాన సేవ అవార్డ్స్ ప్రకటించారు. అందులో భాగంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, ఆర్య వైశ్య సంఘం సదావర్తి సహాయ కార్యదర్శి, సాయి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ కోదండరామాలయ అభివృద్ధి కమిటీ కార్యనిర్వాహకులు గజవల్లి నాగపవన్ కుమార్ కు అవార్డు వరించింది. వివిధ రంగాలలో గజవల్లి నాగపవన్ కుమార్ చేసిన సేవలకు గుర్తింపుగా గుర్రం జాషువా సేవా పురస్కార్ అవార్డు ఆయనను వరించింది. ఈ అవార్డును వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల చేతుల మీదుగా పవన్ అందుకున్నారు. గుర్రం జాషువా సాంస్కృతిక సమాఖ్య సభ్యులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు పవన్. చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం దొండపాడు చెరువులో చోటు చేసుకుంది. పేరూరుపాడుకి చెందిన 18 సంవత్సరాల దూపాటి చంద్రశేఖర్ దొండపాడు, పేరూరుపాడు గ్రామాలకు చెందిన చెరువు వద్దకు మరో ఇద్దరితో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. చంద్రశేఖర్ ఫోన్ చెరువులో పడిపోవడంతో ఫోన్ తీసేందుకు చెరువులోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాదంపై తొలుత చంద్రశేఖర్తో ఉన్న ఇద్దరు మిత్రులు గ్రామంలోకి చేరుకొని జరిగిన ఘటనను చెప్పారు. ఆ తరువాత గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ఎంపికైంది. స్థానిక నర్సాపేట రోడ్డులోని నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని శశిసాయి దీపిక జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ జట్టులో పాల్గొనేందుకు ఈ నెల 30 అక్టోబర్ 1-2 తేదీలలో శ్రీకాళహస్తిలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో ఆడేందుకు ఎంపికైన సందర్భంగా నిర్మల మేనేజ్మెంట్ హెచ్ఎం సిస్టర్ రాణి గోవింద, చిన్న సిస్టర్ కరస్పాండెంట్ డెన్నిసమ్మ విద్యార్థినిని అభినందించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులు, బ్యాడ్మింటన్ కోచ్ జోనా నాయక్, శ్రీనివాసులు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించి రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయిలో కూడా స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. శావిల్యాపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ మహిళా విభాగంలో ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికలలో శావిల్యాపురం పాఠశాలకు చెందిన ఏ సమీరా, కె కావ్య, ఓ శ్రవంతిలు ఎంపికైనట్లు పాఠశాల పీడీ ఆర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 30 అక్టోబర్ 1-2 తేదీలలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగే 8వ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనున్నట్లు పాఠశాల పీడీ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల హెచ్ఎం పులిపాటి శ్రీనివాసరావు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.